నమస్తే, వెల్కమ్ టు లియో. తిరుమల తిరుపతి లడ్డు గురించి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ హయాంలో ఎలాంటి కల్తీ జరిగిందనేది అప్పట్లో ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్పాయి. అయితే వీటికి సంబంధించి ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, బోలేబాబా కావచ్చు, ఈ 3 కంపెనీలకు సంబంధించిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని విచారణ చేయడం జరిగింది. దాదాపు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి తీసుకుంటే ఫిబ్రవరి 18వ తారీఖు దాకా జరిగినటువంటి విచారణలో సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. మొత్తానికి అపూర్వ వినయకాంత్ చౌడా అనేటువంటి వారు పూర్తిగా అంగీకరించేశారు. మొత్తానికి ఎలాంటి సంచలన నిజాలు బయటపడాయనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు ప్రసాదాన్ని అందరూ కూడా అదే కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామితో పోల్స్తూ తింటుంటాం మనం. అలాంటి లడ్డూని పూర్తిగా కల్తీ చేయడం కావచ్చు, ఏదైతే జంతువుల కళేబరాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక కొవ్వుని కలపడం కావచ్చు, దాంట్లో చేపకు సంబంధించినటువంటి కొవ్వు కూడా కలిసిందని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్లు అయితే చెప్తూ వస్తున్నాయి. సో దీన్ని నిర్ధారిస్తానికి ఏదైతే ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, అదేవిధంగా బోలేబాబాకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళలో ఒకళ్ళు అప్రూవల్గా మారడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికి దీని గురించి మీరేం చెప్తారు? ఏం చెప్తామండి, వాళ్ళు సిగ్గుపడాలి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇందుకు క్షమాపణ చెప్పాలి హిందూ భక్తులకి. అప్పుడు ఎవరైతే ఉన్నారో అది ఈవెన్ సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పొర్లు దండాలు పెట్టినా కూడా ఈ పాపం పోదు తిరుపతిలో. అంటే మీరు అన్యమతస్థులు చేర్చుకుంటే ఏం జరుగుతుంది అనే దానికి ఈ లడ్డూ ప్రసాద కల్తీనే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మరి రోజాని మాట్లాడమనండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి, ఇవాళ సుబ్బారెడ్డిని మాట్లాడమనండి, ఇవాళ కరుణాకర్ రెడ్డిని సమాధానం చెప్పమనండి, ధర్మారెడ్డిని చెప్పమనండి. ఎక్కడ కల్తీ జరిగింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా అని అడిగారు కదా వీళ్ళందరూ. ఆర్కే రోజా ఏమంది సనాతన ధర్మం మీద? మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష చేపడితే హేళన చేసింది కదా. మరి ఇవాళ నువ్వెందుకు మరి ఇవాళ నగరి వదిలేసి, తిరుపతి వదిలేసి నువ్వు మళ్ళా స్టేజ్ షోలకు వెళ్తున్నావు? నువ్వు ఛానల్స్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీ అందరికీ వెంకటేశ్వర స్వామి ఇంకా ముందు చూపిస్తాడు, కంగారు పడకండి. ఎందుకంటే ఇది ఇవాళతో అయిపోదు. మీరు చేసిన తప్పులకే మీకు 11 సీట్లు ఇచ్చాడు ఆయన. అది ఇంకా మీకు అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ హేళన చేశారు కదా అలిపిరి సంఘటన చెప్పి. అలిపిరి సంఘటనలో ఆయన అసలు అట్లాగా దులుపుకొని వచ్చి బయటకు వచ్చి అలా మనిషి ఉండడం అనేది అది ఒక కళ, నిజం అనేది ఎవరికి అర్థం కాల. అంటే ఆయనకి ఎంత దేవుడు అనుగ్రహం ఉంటే అట్లా జరుగుతుందండి. ఒక కుప్పానికి చెందిన మనిషి ఒక లడ్డు మీద అబద్ధాలు చెప్తారా? ఆయనకేంటి అవసరం? అది కూడా ముఖ్యమంత్రి అయ్యాక. పోనీ ముఖ్యమంత్రి అవ్వకముందంటే పోనీ ముఖ్యమంత్రి అవ్వడం కోసం అబద్ధాలు చెప్పారనుకుంటారు మీరు. కానీ టీటీడీ ఆయన హయాంలో ఉంది, ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడారంటే వాస్తవాలు ఉంటేనే కదా మాట్లాడతారు. ఇలాంటి విషయాలు చిన్నవా? ఇలాంటివి మాట్లాడితే హిందూ భక్తుల ఆగ్రహానికి ఆయన గురవ్వరా? తప్పు చెప్తే ఎవడన్నా ఊరుకుంటాడా? అందుకని ఇవాళ మీరు చెప్పినట్టుగా ఈ ఆర్ఆర్ డైరీ కావచ్చు, లేకపోతే వైష్ణవి డైరీ కావచ్చు, బోలేబాబా కావచ్చు, వీళ్ళందరినీ మొత్తం 5గురిని అరెస్ట్ చేస్తే ఈ వైష్ణవి డైరీకి సంబంధించిన అపూర్వ వినయంత్ చావడా అనేవాడు, నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను, మేము కొన్ని కెమికల్స్ కలిపాము అందులో, అది నిజమేను అని ఇవాళ అప్రూవర్గా మారి ఒప్పుకోవడం జరిగింది. ఇది ఎంత అసలు అంటే దీనికి వీళ్ళకి అసలు నిష్కృతి ఉందా? వీళ్ళకి ఎలాంటి శిక్షలు వెయ్యాలి మీరు చెప్పండి. అంటే వీళ్ళని దేవుడి ముందు నిల్చోబెట్టి షూట్ చేయాలా, లేదు భక్తులకు అప్పగించాలా? మీకు ఆటవిక న్యాయం కావాలా? ఇక్కడ ఈ విషయాలు ఆలోచించాలండి. అంటే మీరు నన్ను తప్పుగా అనుకోక్కర్లా. ఎందుకంటే ఇంతమందిని మీరు మోసం చేసి ఇన్ని కోట్ల మంది భక్తులను మీరు అలాంటి కల్తీ లడ్డు తినిపించినందుకు అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల మాకు తెలీదు, కనీసం 2 సంవత్సరాలకు తక్కువ అయితే కాదు. కరోనా రావడం వల్ల కొంచెం అందరూ తప్పించుకున్నారు కొద్దిపాటి. కానీ వాళ్ళు ఆలోచిస్తున్న వీళ్ళందరినీ మీరు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు సిట్టు మీరు చెప్పినట్టుగా 14 నుంచి 18 వరకు విచారణ చేసింది. ఇతను అప్రూవర్గా మారాక మాకు మళ్ళీ ఇంకోసారి విచారణకి అతను అప్పచెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరిగింది సిట్ వాళ్ళు.
ఏది అవన్నీ చిన్న విషయం కాదండి. ఇవాళ మొత్తం వైసీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి, ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు, తిరుపతికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఈ పెద్ద మనుషులందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామండి. చెప్పి తీరాలి. వాళ్ళు చెప్పకపోతే అసలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తిరిగే అర్హత లేకుండా చేయాలి ప్రజలు. ఇది చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రచారం జరగాలండి. వీళ్ళు తప్పు చేశారు, ఈ కల్తీ జరిగింది, ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ముఖ్యంగా చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. ప్లస్ అంటే వీళ్ళు వెజిటేరియన్స్ సరే, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా దేవుడి దగ్గర ప్రసాదం అనేది వాళ్ళు చాలా పవిత్రంగా భావించి అసలు అప్పుడు చాలా నిష్టగా ఉంటారు. అంటే ఓన్లీ లడ్డు ప్రసాదమే కాకుండా ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఈ కల్తీ నెయ్యిని కైంకర్యాలకు కూడా దీన్ని దట్స్ వాట్ కైంకర్యాలకు వాడారు. ఇంకా ముఖ్యంగా అయోధ్యకు పంపించారు. ఒక అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు అయోధ్యలో బాలరాముడిది 500 సంవత్సరాల తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగి ఆయనకు ఒక ఆలయం నిర్మించబడి అలాంటి చోటకి వాళ్ళు ఈ లడ్డూలు పంపించి ఎంత అపవిత్రం చేశారు అక్కడ. ఇది నార్త్ ఇండియన్స్ గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి విషయంలో వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా అమిత్ షా లాంటి వాళ్ళు, యోగి లాంటి వాళ్ళు, మోదీ లాంటి వాళ్ళు క్షమించకూడదండి. మీరు వెనకేసుకొచ్చి ఉండొచ్చు గత 5 ఏళ్ళు, కానీ ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, మీరు వాస్తవాలు గ్రహించి బీజేపీ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేయాలి. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా మీరు సిట్ వేయించమని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. అయితే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఒక లడ్డూలో కల్తీ జరిగిన సంగతి, అదిగాక ఇది బయటికి వచ్చిన తర్వాత కూడా ఒప్పుకోకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వంపై నిందలేస్తూ మాట్లాడిన సంగతి మనం చూసాం. ఒకవేళ నిజంగా ఇదే, ఒకవేళ ఏదైతే అయోధ్యలో ఉన్నటువంటి ఒక రాముడి మందిరంలో ఇదే జరుగుంటే అక్కడ ఉండేటువంటి ఒక నార్త్ ఇండియన్స్ ఏం చేసేవారు? జగన్ అంటే ఏం చెప్తారు? ఏం చేసేవాళ్ళు? మొత్తం కుమ్మేసి అసలు మనుషులందరూ చుట్టూ చేరి అసలు జగన్ ఈ పాటికి ఉండడండి. మీకు ఇంకా అక్కడ వాళ్ళ ఆగ్రహాలు తెలియదా మీకు? నార్త్ ఎస్పెషల్లీ అటు సైడు, అందులో రాముడు అంటే అందరికీ ఎంత పిచ్చి భక్తి అండి. నార్త్ ఇండియన్స్కే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు రామాలయం లేని వీధి ఉంటుందా? రామాలయం లేని ఊరు ఉంటుందా? రాముడు అందరికీ దైవమే. మా చిన్నప్పటి నుంచి రామాలయాలు లేకుండా మేము ఎవరం బతకలా. రాముడికి పూజలు చేయకుండా ఎవరు ఉండరు. తెల్లారు లేస్తే రామ పట్టాభిషేకం జరుగుతుంది, రాముడికి పూజలు జరుగుతాయి, రాముడిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు, మగవాడిని రాముడితో పోలుస్తారు, భర్త అలా ఉండాలని, భార్య సీతలా ఉండాలనుకుంటారు. ఎవరైనా సరే, అది నార్త్ సౌత్ అనే భేదం లేదు. అంటే ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఒక ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి కల్తీ ఒకవేళ నార్త్లో నుండి ఉంటే మటుకు జగన్ పరిస్థితి ఎలా ఉండేదని? ఇంకా అసలు జగన్ పరిస్థితి ఏముందండి? జగనే ఉండడు అప్పుడు. అయితే తప్పు చేసిందే కాకుండా వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, రోజా లాంటి వాళ్ళు కావచ్చు, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ పరిమితిని మించి మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. తప్పు చేసిందే కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏపీ ప్రజలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఏం చేస్తారు? ఏపీ ప్రజలు అందుకే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారండి. ఇప్పుడు ఇది బాగా వాళ్ళ తలకెక్కిందంటే, మనం ఇన్ని రోజులు చెప్తున్నట్టుగా 11 సీట్లు రావు, 0 అవుతాడు ఎలాగ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళెవరూ కూడా వీధుల్లో తిరగలేని పరిస్థితి వచ్చి వీళ్ళందరూ లండనో లేకపోతే జైలో వెతుక్కుంటారు ఎలాగా. అంటే నెక్స్ట్ వాళ్ళు జైలుకే వెళ్ళాలి. ఒకవేళ తప్పించుకుని లండన్ పారిపోదాం అనుకుంటే మనం ఏం చేయలేము. అంటే వాళ్ళకి సహకరించే వ్యక్తులు ఉన్నారు కాబట్టి. కానీ సహకరించము, ఇలాంటి తప్పులు చేశారు అనుకుంటే నెక్స్ట్ వాళ్ళు జైలు వచ్చలే లెక్క పెట్టాలి. కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం శిక్షలు అయితే మామూలుగా ఉండకూడదండి. ఈ విషయంలో మాత్రం మనం గట్టిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది, భక్తికి సంబంధించింది, సంప్రదాయానికి సంబంధించింది, మొత్తం మీద హిందువులకు సంబంధించింది. కాబట్టి హిందూ భక్తుల ఒక ప్రసాదాన్ని వాళ్ళు తినే ఒక కలియుగ వైకుంఠానికి చెందిన వెంకటేశ్వర స్వామి, తిరుమలకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, లడ్డూని వీళ్ళు ఈ రకంగా కల్తీ చేసి ఇంతమందిని బాధ పెట్టడమే కాకుండా ఇంతమంది మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి ఖచ్చితంగా ఇదందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలండి. ఈ అంశం ప్రజలు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి తగిన శిక్ష వీళ్ళైనా వేయాలి, లేదా భగవంతుడైనా వేయాలని కోరుకుంటున్నాను. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇటు పక్క తిరుమలే కాకుండా ఇంకో పక్క అయోధ్య రాముడిని కూడా కల్తీ చేసినటువంటి ఒక జగన్ ఖచ్చితంగా దీనికి సంబంధించిన శిక్షణ అయితే అనుభవించాలైతే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.